తెలుసు. అప్పుడప్పుడు నేను రేవంత్ రెడ్డిని కలిసేది చాలా తక్కువ కలుస్తాను. నేను మీరు చాలాసార్లు కలుస్తారు, నేను కలుస్తాడు ఏడాదికి ఒకసారి కలుస్తాను. నేను ఏమది మాట చెప్తున్నా లేదు, నేను ఎవరితో మాట్లాడా. ఎందుకంటే రోజు మాట్లాడి ఏం చేస్తా సీఎం తోటి, రోజు ఏం పని ఉంటుందని మాట్లాడతా. నేను ఇంకోటి అట్లా పోలేను కూడా. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను ఇక గాంధీ భవన్లో కూర్చున్నా. గాంధీ భవన్లో కూర్చుని నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కార్యకర్తను, నాయకుడిని. తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వంలో మాకు ఒక అవకాశం ఇచ్చిర్రు. కాంగ్రెస్ పాలన, పరిపాలన, ప్రజల పాలన అనే ఒక విధానంతో నడుస్తుంది. ఇలాంటి క్రమంలో కేంద్రంలో బీజేపీ ఉంది. ఇప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలో అక్కడ యూపీఏ ప్రభుత్వం ఉండే, అక్కడ మన్మోహన్ సింగ్ గారు ఉండే. ఆ పాలన, ఆ పరిస్థితులు వేరు. ఇక్కడ అధికారం, అక్కడ కేంద్రంలో మాకు అపోజిషన్. ఆయన వీలైనంత వరకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. విమర్శలు సహజంగా వస్తుంటాయి, ఇవన్నీ మామూలే. నచ్చిన రోజు తప్పుతాడు, నచ్చిన రోజు తప్పుతాడు, ఇది సహజంగా ఎప్పటికైనా ఉంటుంది. నేనేమంటున్నానంటే నువ్వు ఇది అదే నేనేం చెప్తున్నా అంటే, కాబట్టి అది ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎందుకంటే ఒక ఇంత పెద్ద జాతీయ పార్టీలో ఒక ఇంత అవకాశము కమిట్మెంట్గా ముఖ్యమంత్రి నాకు ఇచ్చిండు రాహుల్ గాంధీ అనేది ఆయనకున్నది. నాకు తెలిసినగా యాజ్ అ పొలిటీషియన్గా నాంచన ఎవరు అంటాడు మనసు పడితే అందరం బట్టి ఎట్లా పోతాడు, ముఖ్యమంత్రియే కదా అది పోస్టు. కాబట్టి అది నేను అంటున్నా ఏంటంటే, మీరు కూడా అసలు ఆలోచన బ్రేక్ చేసేసేయండి. వాళ్ళు అడిగిరు, వీళ్ళు అడిగిరు రేవంత్ని, సీఎంని అని అది అలాంటి చర్చకు బ్రేక్ ఇచ్చేసేయండి. ఇంకా 2.5 ఏళ్ళు గవర్నమెంట్ ఇంకా చాలా పనులు చేసేట్టున్నాయి. ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి, ఇటు డబ్బులు లేని సంసారాన్ని దిద్దుకుంటూ పాలన చేయాలి. కాబట్టి చాలా కష్టంతో కూడుకున్న ఈ యొక్క ప్రయాణం. కాబట్టి దీన్ని అందరం అర్థం చేసుకొని ముందుకు పోవాలి. వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా ఒక్కొక్కటి, నేను ఒకటంటే మీరు ఈ మధ్యలో ఈ మైకులలో కూడా సరి నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడితే దానిలో కొన్ని కట్ చేస్తున్నారు పదాలు, మళ్ళా వాళ్ళకి నచ్చినట్టే పెడుతున్నారు. మళ్ళా అది ఆ సాహసం నా విషయంలో ఎవరు చేయకండి. ఇక నేను నా విషయంలో చేస్తూ ఆయన ఇంటికే పోతా చక్కగా. ఆడు ఎవ్వడని వాడు ఎవడు ఉండనాడు. ఇక ఆడు టీఆర్ఎస్ తోడు ఉండని, ఆడు బీజేపీ తోడు ఉండని, ఆడు ఎవ్వడని ఉండని. అది ఇక మేము అన్నది మీరు రాయాలి, కానీ మేము అన్న దాంట్లో తుకుడలు చేసి దాన్ని పీసులు చేసి అక్షరాలు కట్ చేసి ఇవ్వండి వచ్చిందాడు పెడుతున్నాడు. అట్లా పద్ధతి జవాబుదారు కాదు కదా. జర్నలిజం అంటే జవాబుదారు. అది జవాబుదారు లేని పని ఎట్లా చేస్తారు? నీకు నచ్చింది నువ్వేదో ఊహించుకుంటే ఎట్లా? కాబట్టి నేనేమంటున్నానంటే, మేము ఏది మాట్లాడతామో ఆ పదాలనే వాడండి. మీరు ఎక్కువ ఊహించుకొని వాళ్ళు యాడ్ చేయకండి. మీరంటే మీరు కాదు, ఎవరో వేస్టోళ్ళు. चीफ मिनिस्टर देखो, चीफ मिनिस्टर अगर पर्सनल जाना उधर अमेरिका जाने के लिए रहे तो जा सकते, उनको तो कोई रोकने वाले नहीं रहते ना. पर्सनल भी जा सकते. चीफ मिनिस्टर ऑफिशियल भी, ये ऑफिशियल टूर है. ऑफिशियल टूर में एजुकेशनल टूर है ये, और इंडस्ट्री टूर है. सब है इसमें. अगर सीएम रेवंत रेड्डी जी का रोकने में बीजेपी गवर्नमेंट का अंदर क्या है वो बात किसी को पता नहीं है. मगर हम ये क्वेश्चन कर रहे हैं कि तुम ऑफिशियल टूर सीएम रेवंत रेड्डी जी का आप रोक दिए, इसको गलत पकड़ रहे आप लोग ये टूर को.
మరి अनऑफिशियल प्रधानमंत्री जी मोदी जी विदाउट इंफॉर्मेशन ये देश का इंटेलिजेंस विदाउट इंफॉर्मेशन सडनली पाकिस्तान में उतर के वहाँ पाकिस्तान प्राइम मिनिस्टर घर में जाके मुबारकबाद बोल दिए। भाई आप लोग